మీకు ఓపెన్ ఛాలెంజ్. దమ్ముంటే నన్ను పట్టుకోండి. నా వెంట పడితే ఇండస్ట్రీ బండారం బయటపెడతా. నా వెంట పడ్డం మానేసి వేరే వెబ్సైట్లపై దృష్టి పెట్టండి. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అవన్నీ ప్రజల నుండే వసూలు చేస్తారు కదా. పాటల కోసం ఫారిన్ ట్రిప్లు చేయడం దుబారా కాదా? ఇకనైనా ఐబొమ్మను వదిలేయండి. లేదంటే 5 కోట్ల మంది యూజర్ల డేటాను బయట పెడతా. నన్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం అని 2 ఏళ్ల క్రితం పోలీసులకు సవాలు విసిరాడు. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఇండస్ట్రీని వణికించాడు. అదే సమయంలో పోలీసు వ్యవస్థకు సవాల్ చేశాడు. అందులోనూ ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన హైదరాబాద్ పోలీసులతో పెట్టుకున్నాడు. మరి హైదరాబాద్ పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? సప్త సముద్రాల ఆవల ఉన్న కనిపెట్టి పట్టుకొని కటకటాల్లోకి తోస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సీన్ కట్ చేస్తే మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం సినీ ఇండస్ట్రీతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ న్యూస్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఇమ్మడి రవికుమార్ ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని పైరసీదారుడిగా ఎలా మారాడు? ఇంటి గుట్టే అతన్ని పట్టించిందా అనే అంశాలను తెలుసుకుందాం. ప్రస్తుతం వివిధ వర్గాల నుండి అందుతున్న సమాచారం, వైజాగ్ ఎంవీపీ కాలనీకి చెందిన ఇమ్మడి రవికుమార్ వైజాగ్లో బీటెక్ పూర్తి చేశాడు. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కమ్ సర్వర్ ఆర్కిటెక్ట్గా బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ఎథికల్ హ్యాకర్గా కూడా చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లైంది. వీరి మధ్య బంధుత్వం కూడా ఉంది. ఇద్దరూ ఒకే కాలేజ్లోనే చదివారు. అలా వీరి మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహమైన తరువాత భార్యాభర్త ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పెట్టారు. మాదాపూర్లో పెట్టిన ఈ కంపెనీ కొన్నాళ్లు బాగానే నడిచింది. ఆ కంపెనీ సీఈఓగా ఉన్న ఇమ్మడి రవికుమార్కు ఆ సమయంలోనే వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భార్యతో విభేదాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీ క్లోజ్ అయింది. ఆ తర్వాత అమెరికాకు వెళ్లిన రవికుమార్ అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి నుండి ఫ్రాన్స్కు వెళ్లారు. ఓవైపు వ్యాపారంలో నష్టాలు రావడం, వైవాహిక జీవితం కూడా ఇబ్బందుల్లో పడ్డంతో ఎక్కువగా హోటళ్లు, పబ్లలో గడిపేవాడు. అప్పటికే హ్యాకింగ్ పై పట్టున్న రవికుమార్కు చెడు సావాసాలు తోడయ్యాయి. ఆ టైంలోనే టాలీవుడ్పై కన్నుపడింది. పాత తమిళ్ మూవీ రూల్స్కి భిన్నంగా తాను కూడా ఏదైనా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మూవీ పైరసీ వెబ్సైట్ను స్టార్ట్ చేశాడు. వెబ్సైట్లో పెట్టే యాడ్స్ ద్వారా డబ్బు కూడా బాగానే వచ్చేది. అప్పటికే తనకున్న పరిచయాల కారణంగా కొందరితో చిన్న మూవీలు పైరసీ చేయించి వెబ్సైట్లో పెట్టేవారు. మొదట సి గ్రేడ్ సినిమాలే ఎక్కువగా ఉండేవి. దీంతో ఐబొమ్మ మొదటి వెబ్సైట్కు ఆదరణ బాగానే వచ్చినా అది కొన్నాళ్ళకే క్లోజ్ అయింది. ఆ తరువాత 2-3 వెబ్సైట్లు కూడా క్లోజ్ అయ్యాయి. అదే పేరుతో కొన్ని మార్పులు చేసి మళ్లీ లైవ్లోకి వచ్చేది సదరు వెబ్సైట్. ప్రస్తుతం ఉన్న ఐబొమ్మ వెబ్సైట్ కూడా అటువంటిదే. పెద్ద మూవీస్ రిలీజ్ కాగానే క్షణాల్లో వెబ్సైట్లో పెట్టేసేలా తన అనుభవంతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. మొదట మారుమూల ప్రాంతాల్లో అంటే బి గ్రేడ్ థియేటర్లలో సీక్రెట్ కెమెరాలు, మొబైల్స్ ద్వారా మూవీస్ను రికార్డ్ చేయించేవాడు. అందుకోసం ప్రత్యేకంగా తన నెట్వర్క్లోకి కొందరిని నియమించుకొని ఒక్కో సినిమాకి 10,000 వరకు ఇచ్చేవాడు. క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు కూడా. హెచ్డి మూవీస్ని అప్లోడ్ చేసేవాడు. కొన్నాళ్లకే దేశవ్యాప్తంగా నెట్వర్క్ని విస్తరించాడు. అత్యాధునిక టెక్నాలజీ వాడేవాడు. మల్టీప్లెక్స్లో పాప్కార్న్ బకెట్లకు కెమెరాలు అమర్చి సినిమాలను రికార్డ్ చేయించేవాడు. అలా సినిమాని రికార్డ్ చేసిన వారికి ఒక్కో మూవీకి 20,000 నుండి 40,000 రూపాయల వరకు ఇచ్చేవాడట. అయితే వీరితో డైరెక్ట్ కాంటాక్ట్ ఎప్పుడూ ఉండేది కాదు. మూవీని రికార్డ్ చేసిన వారు కొందరు ఏజెంట్లకు ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేసేవారు. టెలిగ్రామ్ ద్వారా కోడ్ భాషలో కమ్యూనికేషన్ చేసుకునేవారు. డార్క్ వెబ్సైట్లు కూడా వినియోగించేవారు. ఆ ఏజెంట్లు ఆ మూవీస్ని ఇతర రాష్ట్రాల నుండి అంటే తెలుగు సినిమాలు అంతగా ఆడని లొకేషన్ల నుండి ఈ డేటాను ట్రాన్స్ఫర్ చేసేవారు. అయితే అంతకంటే ఇంకా మంచి క్వాలిటీ కావాలని అంటే ఒరిజినల్ ప్రింట్ కావాలనే ఉద్దేశంతో తన హ్యాకింగ్ తెలివితేటలను వినియోగించేవాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక కొన్ని ఏజెన్సీలు గతంలో హై సెక్యూర్డ్ ఫైర్ వాల్స్ ఉన్న నెట్వర్క్ ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ చేసేవారు. అక్కడే తన తెలివిని వినియోగించేవాడు రవికుమార్. ఏకంగా సర్వర్లనే హ్యాక్ చేసేవాడు. ఆ సర్వర్ హ్యాక్ అయిందని గుర్తించే లోపే మూవీ డౌన్లోడ్ అయిపోయేది. అంటే థియేటర్ల కంటే ముందుగానే ఫస్ట్ కాపీ తన దగ్గర ఉండేది. అలా హై టెక్నాలజీతో పైరసీ చేసేవాడు. అందుకే ఐబొమ్మ వెబ్సైట్లోనూ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండదని చెప్పేవాడు. కేవలం తెలుగే కాకుండా పలు భాషల సినిమాలు కూడా ఉండేవి.
అయితే చిన్న సినిమాల జోలికి పెద్దగా వచ్చేవాడు కాదు. ఇదంతా చేస్తే ఆయనకు డబ్బు ఎలా వస్తుందనే అంశానికి వస్తే, ఐబొమ్మను రెగ్యులర్గా చూసేవారికి సంబంధించి దాదాపు 5 కోట్ల మెయిల్ ఐడీలు ఉన్నాయట. ఇక లాగిన్ కాకుండా చూసేవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ప్రతి నెల ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమా చూసేవారి సంఖ్య 34 మిలియన్లు ఉంటుంది. ఆ వెబ్సైట్లో సినిమా చూస్తుంటే కొన్ని యాడ్స్ ప్లే అవుతాయి. బెట్టింగ్ యాప్లకు సంబంధించినవి, యువతను చెడు మార్గాల్లో నడిపించే ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్ ఉంటాయి. తనకు ఉన్న వ్యూయర్షిప్ ద్వారా ప్రతి సినిమాకి దాదాపు 2 నుండి 5 కోట్ల వరకు సంపాదించేవాడని అంచనా. అలా భారీగానే సంపాదించాడట. ఆయన ఎంత సంపాదించినా కొన్ని వేల మంది ఆధారపడిన సినిమా రంగం మాత్రం ఐబొమ్మ ద్వారా భారీగా నష్టపోయింది. కేవలం తమిళ్ మూవీ రూల్స్, ఐబొమ్మ, బెప్పం వెబ్సైట్ల దెబ్బకు టాలీవుడ్ గత కొన్నేళ్లలో 2,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని అంచనా. అయితే అది 20,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నా అంత ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇక ఎక్కడి నుండి ఆపరేట్ చేసేవాడు అనే అంశానికి వస్తే, దేశవ్యాప్తంగా రవికుమార్ కొందరు ఏజెంట్లను నియమించుకున్నాడని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ ఏజెంట్లు రెండో దశలోని ఏజెంట్లకు ఆ డేటాను పంపిస్తారు. వారు డార్క్ నెట్ ద్వారా ఆ డేటాను రవికుమార్ చెప్పిన ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ఐడీలన్నీ ఎప్పటికప్పుడు మారుతుండేవి. కరేబియన్ దీవుల్లో, నెదర్లాండ్స్లో ఈ సర్వర్లు ఉండేవి. ఈ సర్వర్లకు 7 లేయర్స్ సెక్యూరిటీ వాల్స్ ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వెబ్సైట్ ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారో కనుక్కునే వీలు లేకుండా మిర్రర్ వెబ్సైట్లను క్రియేట్ చేశాడు. తరచూ ఐపీ అడ్రస్ మారేవి. ఫోన్లు వినియోగించేవాడు కాదు. ఒకసారి ఒక మూవీని అతడికి పంపిస్తే అతడు చెప్పిన ఏజెంట్లు కాంటాక్ట్ అయ్యే వరకు మళ్ళీ కాంటాక్ట్ దొరికేది కాదు. మెయిల్ ఐడీలు కూడా డిలీట్ అయిపోయేవి. అలా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు రవికుమార్. ఎలా దొరికాడు అనే అంశానికి వస్తే, సినీ ఇండస్ట్రీకి పైరసీ చాలా పెద్ద సమస్యగా మారింది. 2010 నుండి దీనిపై పోరాటం జరుగుతోంది. కొందరు నిర్మాతలు కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో అంటే దాదాపు 3 ఏళ్ల క్రితం సినిమా హీరోల రెమ్యూనరేషన్ పై చర్చ జరిగింది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఇతర అంశాలకు సంబంధించి కామెంట్లు చేశాడు. ఇక సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటలకే ఐబొమ్మ వెబ్సైట్లో ఉండేవి. దీంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు దాదాపు 3 ఏళ్ల క్రితం 2 తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలోనే ఐబొమ్మపై పోలీసుల దృష్టి పడింది. అయితే తమపై దృష్టి పెట్టవద్దని, వేరే వెబ్సైట్లపై దృష్టి పెట్టాలని, మీరు నన్ను పట్టుకోలేరని సవాలు విసిరాడు. తన వద్ద 5 కోట్ల మంది డేటా ఉందని, అంతేకాకుండా సినిమా హీరోల రెమ్యూనరేషన్, టికెట్ రేట్లు, మల్టీప్లెక్స్లలో ధరల దోపిడీ, సినిమాల ఖర్చు పెరిగిపోవడం లాంటి అంశాలను ప్రస్తావించాడు. తన వెబ్సైట్లోనే ఆ స్క్రీన్ షాట్ పెట్టాడు. అప్పట్లో అది వైరల్ అయింది కూడా. సామాన్యులు థియేటర్కు వెళ్లి సినిమా చూడలేని స్థితిలో టికెట్ రేట్లు ఉన్నాయని, అందుకోసమే తాను ఐబొమ్మను ప్రారంభించానని ఓ ప్రకటన కూడా ఆ వెబ్సైట్లో కనిపించింది. అయితే సినిమా రంగానికి ఐబొమ్మ విపరీతమైన నష్టం చేస్తున్నా చాలా మంది ఐబొమ్మను ఆదరించారు. సినిమాలు ఉచితంగా చూసేవారు. కానీ ఆ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ యాప్లు, చట్ట వ్యతిరేక వెబ్సైట్ల ప్రమోషన్లు చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ చెడు ప్రభావం పడిందని చెబుతారు. బెట్టింగ్ యాప్లకు, మాదక ద్రవ్యాల మాఫియాకు, ఆయుధాల మాఫియాకు, ఉగ్రవాద మాఫియాకు చాలా దగ్గర సంబంధాలుంటాయనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో పైరసీ మాఫియా కూడా పరోక్షంగా అందుకు కారణమనే అంచనాలున్నాయి. చాలా మందికి పైరసీ మూవీ వెబ్సైట్లలో కేవలం సినిమాలను అప్లోడ్ చేయడమే కనిపిస్తుంది. ఫ్రీగా సినిమా చూసిన ఆనందం కొంతమందికి ఉంటుంది. అయితే పరోక్షంగా వ్యవస్థను నాశనం చేసేందుకు ఒక కారణంగా మారుతుందని విమర్శించేవారు ఉన్నారు. సొంత సినిమా తీసి ఉచితంగా చూపించాలని, అలా కాకుండా వేలాది మంది కార్మికులు ఆధారపడిన సినిమా రంగానికి నష్టం కలిగించే రీతిలో సినిమాలను పైరసీ చేసిన వాళ్ళని రాబిన్ హుడ్తో పోల్చడం ఏంటనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది. అయితే చట్ట ప్రకారం ఇమ్మడి రవికుమార్ చేసింది తప్పే. కాబట్టి పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. కొంతకాలం క్రితం పైరసీ రాకెట్ సభ్యులను అరెస్ట్ చేసి విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో కొన్ని క్లూలు సంపాదించిన పోలీసులు ఐబొమ్మకి ఉచ్చు బిగించారు. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా రవికుమార్ ఐబొమ్మ క్లోజ్ అయితే మరో వెబ్సైట్ ద్వారా సినిమాలను అప్లోడ్ చేయాలనే ప్లాన్తో బప్పం అనే పైరసీ వెబ్సైట్ ని కూడా స్టార్ట్ చేశాడట. ఇదంతా జరుగుతుండగానే పోలీసులు ఐబొమ్మ, బప్పం సర్వర్ ఐపీలను కనుక్కొని అవి కరేబియన్ దీవుల్లో, నెదర్లాండ్స్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ వెబ్సైట్లను ఆపరేట్ చేసేది ఇమ్మడి రవికుమార్ అని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే అక్కడి చట్టాల ప్రకారం ఆ వెబ్సైట్లపై రవికుమార్పై చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో మరో ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. ఆ టీం సభ్యులకు తప్ప
ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వ్యక్తిగత పని మీద రవికుమార్ నెదర్లాండ్స్ నుండి ఫ్రాన్స్ మీదుగా హైదరాబాద్ వస్తున్నాడని సమాచారం అందింది. అతను హైదరాబాద్ కు రావడాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇమ్మడి రవికుమార్ కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్ లోకి చేరుకున్నాక ప్రత్యేక టీంలు పట్టుకున్నాయి. తన ఫ్లాట్ లో ఉన్న హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, అప్లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉంచిన కొన్ని సినిమా హెచ్డి ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. 2.5 కోట్ల డబ్బున్న బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాక కోర్టు రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తమ కస్టడీకి అడుగుతున్నారు పోలీసులు. కోర్టు గనుక రవికుమార్ ను పోలీస్ కస్టడీకి ఇస్తే మరింత సమాచారం బయటకు వస్తుంది. ఇక రవికుమార్ కు భారీ భద్రత కల్పించారు కూడా. ఎందుకంటే పైరసీ ర్యాకెట్ అంత ఈజీ కాదని, ఆ ర్యాకెట్ కు పలు చట్ట వ్యతిరేక శక్తులు, మాఫియాలతో సంబంధాలు ఉండే అవకాశం ఉంటుందనే అనుమానాలు సహజంగానే ఉంటాయి. అందుకే వారి పేర్లు బయటకు రాకుండా ఏదైనా స్కెచ్ వేసే అవకాశం ఉంటుందన్న అనుమానాల నేపథ్యంలో భద్రత కూడా కల్పించారు. అయితే రవికుమార్ అరెస్టుపై మూవీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తుండగా చాలా మంది డిసప్పాయింట్ కావడం గమనార్హం. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, రవికుమార్ గురించి కొన్నాళ్ల క్రితమే పోలీసులకు సమాచారం తెలిసింది. అంతకుముందు కూడా చాలాసార్లు హైదరాబాద్కు వచ్చాడు. VPN ద్వారా తన వెబ్సైట్ ని ఆపరేట్ చేసేవాడు. అయితే ఈసారి రవికుమార్ గురించి పోలీసులకు పక్కాగా సమాచారం అందిందట. అతని కుటుంబ సభ్యులు లేదా మాజీ కుటుంబ సభ్యుల నుండే ఈ సమాచారం అందిందని, రవికుమార్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో వారే పోలీసులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రచారం అయితే జరుగుతోంది. అంతేకాదు, ఇంతకుముందు ఐబొమ్మ పోలీసులకు సవాలు విసిరిన నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరించిన పోలీసులు స్వయంగా ఇమ్మడి రవికుమార్తోనే ఆ వెబ్సైట్ ను, బప్పం వెబ్సైట్ ని క్లోజ్ చేయించారట. సర్వర్ యాక్సెస్ ను తీసుకుని మూవీస్ ని డేటాబేస్ నుండి తొలగించారట కూడా. మొత్తం మీద ఐబొమ్మ ఇమ్మడి రవికుమార్ అరెస్టు ఒక సంచలనం మాత్రమే కాదు, సీనియర్ IPS ఆఫీసర్ సజ్జనార్, సివి ఆనంద్ లాంటి వారితో పాటు పోలీసు శాఖ సాధించిన విజయం అని కూడా చెప్పవచ్చు. ఇక ఆయన అరెస్టుతో మూవీ పైరసీకి బ్రేక్ పడుతుందని చాలా మంది చెబుతున్నారు. ఇండస్ట్రీ కూడా ఫుల్ ఖుషీగా ఉందట. మరి రవికుమార్ పోలీసుల విచారణలో ఏం చెబుతారనేది కూడా చూడాలి. ఇవి ఐబొమ్మ రవికుమార్ అరెస్టుకు సంబంధించిన అంశాలు.